మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కూనుపూరు కాలువ పరిశీలనకు వెళ్తారన్న సమాచారంతో ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. అయితే నెల్లూరులోని కాకాని హౌస్ అరెస్టుతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాకాని ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాకాని హౌస్ అరెస్టును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇక నెల్లూరు సంఖ్యం ఆనకట్ట వద్ద టీడీపీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు బల ప్రదర్శనకు దిగారు. దీంతో కాకాని కూనుపూరు కాలువ కట్ట పరిశీలనకు వస్తే రగడ తలతో వచ్చన్న భావించిన పోలీసులు కాకాని హౌస్ అరెస్టు చేశారు. గంటల కన్నా ముందు చేశాడు అని చెప్పిన బహుశా అందరికి నానాగా కోల్ చేశాడు. అదే మనిషి ఈ రోజు సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రోజు నాసి రకంగా దాదాపుగా 6 కోట్ల రూపాయల పనులకి 1 కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా పనులు చేసి రైతుల నోరులో మన్ను కొడుతున్నాడు. నీళ్లు వదిలే ముందు అర్ధాంతరంగా ఈ రోజు పనులు జరిగి ఏదో మామా అనిపిస్తున్నారు. అసలు ఈ టెండర్లు అనేటువంటి ఒక ప్రహసనంగా మారిపోయాయి. 11వ తేదీ టెండర్ ఉంటే దీని లోపల మీరు పనులు చేస్తే అంటే దాన్ని ఎవరిని మేము టెండర్లు వేయనీయం, మీరు నామినేషన్ పద్ధతి మీద తీసుకోండి, మీ ప్రభుత్వం దగ్గర తెప్పించుకోండి, ఇబ్బంది లేదు. కానీ భిన్నంగా వాటన్నిటికీ ఏమి ఇబ్బంది లేకుండా చేసేటువంటి పరిస్థితులు అక్కడ వెళతామనంటే ఈరోజు కొత్త నాటకం ఏమిటంటే మా వాళ్ళు కూడా అక్కడికి వస్తారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి హౌస్ అరెస్ట్ చేయండి. అవసరమా? టెండర్ల కన్నా ముందు చేశాడు అని చెప్పిన బహుశా అందరికి నానాగా కోల్ చేశాడు. అదే మనిషి ఈ రోజు సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రోజు నాసి రకంగా దాదాపుగా 6 కోట్ల రూపాయల పనులకి 1 కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా పనులు చేసి రైతుల నోరులో మన్ను కొడుతున్నాడు. నీళ్లు వదిలే ముందు వాళ్ళు పాపం అక్కడికి వెళ్ళారు,